యాంకర్ శ్యామ్లకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. అంతేకాదు పలువురి నేతలకు సైతం పలు పోస్టులు అప్పగించి మార్పులు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి నుండి బయటకు వచ్చిన జగన్ పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగానే యాంకర్ శ్యామ్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామ్లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈమెతో పాటు భూమాన్ కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజాలకి కూడా ఈ పదవి అందించినట్లు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు తెరపైకి రాగా ఆయన వైపు కొందరు నేతలు మొగ్గు చూపకపోవడంతో వచ్చే వారం నెల్లూరు జిల్లాలోని నేతలందరితో కూడా సమావేశం అయ్యి జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అనంతపురం జిల్లా అనంత్ వెంకట్రామరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషా చరణ్, తూర్పు గోదావరి జిల్లా చల్లబోయిని శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్ ని నియమించారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున యాంకర్ శ్యామ్ల పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన పిఠాపురంలో పర్యటిస్తూ పవన్ పై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో చాలా మంది ఈమెను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ చంపేస్తామని బెదిరించారు కూడా. ఆయన వెనుకడుగు వేయలేదు. జగన్ కోసం తను పనిచేస్తున్నానని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా జగన్ తోనే ఉంటానంటూ చెప్పుకొచ్చింది. అయితే నాడు పడ్డ కష్టం నేడు ఆమెకు ప్రతిఫలం దక్కిందని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.